అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధ్రువ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి ఒకసారి మనం చర్చిద్దాం ఈ వీడియోలో. 5 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. మరి ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్కి ఎస్సీ వర్గీకరణకి ముడిపడి ఉండడంతో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యమైందని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ రావడం మనందరికీ తెలిసినదే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని గత నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని ఎస్సీ కమిషన్ కూడా పంపించారు. ఆ రిపోర్ట్ కూడా తిరిగి రావడం జరిగింది. దానికి సంబంధించి ముసాయిదా ఆర్డినెన్స్ని కూడా తయారు చేశారు. ఆ ముసాయిదా ఆర్డినెన్స్ని నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ 2-3 రోజుల్లోనే జారీ. ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం. డిఎస్సి నుంచే వర్గీకరణ అమల్లోకి. అయితే దీనికి సంబంధించి మరో 2-3 రోజుల్లో గవర్నర్ గారి ఆమోదంతో ఆర్డినెన్స్ అనేది జారీ కాబోతుంది. ఇప్పటికే తయారు చేసినటువంటి ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ వర్గీకరణ అనేది డిఎస్సి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అలాగే నిన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ టాపర్లతో జరిగినటువంటి షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ఒక అభ్యర్థి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ మీద స్పందించారు. ఒక్కసారి మీరు ఆ క్లిప్పింగ్ని ఒకసారి మీకు వినిపిస్తాను, మీరు వినొచ్చు. రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను. ఈరోజే వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో, విజయ్ సార్తో మేము మాట్లాడాము. డేట్స్ త్వరలో వస్తుంది, అంటే ఇంకొక 5 రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. పాపకు వచ్చే ముందర డిఎస్సి విషయంలో కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. డిఎస్సి యాక్చువల్గా ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం. అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలని చిత్తశుద్ధి ఉంది. 5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది. ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం. ఇదండి విద్యాశాఖ మంత్రి గారి యొక్క స్పందన. చూశారు కదా. మరొక 5 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎస్సీ కమిషన్ రిపోర్టుకి సంబంధించి ముసాయిదా ఆర్డినెన్స్ మీద నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఒక 5 రోజుల్లో ఇవ్వబోతున్నామని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దీనివల్లే డిలే అయింది తప్ప ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పి స్పష్టంగా విద్యాశాఖ మంత్రి వారు పేర్కొన్నటువంటి విషయం మీరు విన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కూడా మాట్లాడారు. ఆయన నోటి నుంచి కూడా ఒకసారి విందాం. జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా విన్నారు కదండి. ఏదైతే 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలని ఈ డిఎస్సితోనే అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉందని, అంతేకాకుండా 45 రోజుల సమయం ఇచ్చి డిఎస్సి పరీక్ష నిర్వహించి ఈ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు నియమిస్తామని చెప్పి స్పష్టంగా మంత్రి గారు పేర్కొన్నారు. మీరు విన్నారు. సో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. అభ్యర్థులంతా కూడా చాలా నిరుత్సాహాలతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ వార్త మనందరికీ కూడా కాస్త ఊరట కలిగించినటువంటి వార్తే. మరి ఏ ఆటంకాలు లేకుండా గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు చెప్పినట్టు 5 రోజుల్లో నోటిఫికేషన్ రావాలని చెప్పి మనం అందరం బలంగా కోరుకుందాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల్ని క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు.
మరి ఆ క్రియేట్ చేసినటువంటి పోస్టుల వివరాలను ఒకసారి మనం గమనించినట్లయితే ప్రైమరీ లెవెల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జిటీస్ లేవండి. ఈసారి కొత్తగా 1136 స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జిటి పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి 1124 పోస్టులని కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి సర్ప్లస్ పోస్టులని రద్దు చేస్తూ వాటి స్థానంలో 2260 పోస్టులని క్రియేట్ చేయడం జరిగింది. అందులో 1136 ఎస్జిటీలు, 1124 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులకు బోధించడానికి ఉపాధ్యాయ పోస్టులు అనమాట. మరి ఎస్జిటి పోస్టులు మీరు చూసినట్లయితే గుంటూరు జిల్లాలో అత్యధికంగా 151 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 45 స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మరి అలాగే స్కూల్ అసిస్టెంట్స్ చూసినట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి ఈస్ట్ గోదావరి జిల్లాలో 151 వేకెన్సీస్, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 44 వేకెన్సీస్. మరి డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అనంతపురం 101, చిత్తూరు 117, ఈస్ట్ గోదావరి 127, గుంటూరు జిల్లా 151 అత్యధికంగా ఉన్నాయండి. వైఎస్ఆర్ కడప 57, కృష్ణా జిల్లా 71, కర్నూలు 110, నెల్లూరు 63, ప్రకాశం 74, శ్రీకాకుళం 71, విశాఖపట్నం 59, విజయనగరం 45, వెస్ట్ గోదావరి 90. మొత్తం కలిపి స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జిటి పోస్టులు 1136 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ చూసినట్లయితే అనంతపురం 100, చిత్తూరు 82, ఈస్ట్ గోదావరి 151, ఇదే అత్యధికం అండి. గుంటూరు 98, వైఎస్ఆర్ కడప 49, కృష్ణా 89, కర్నూలు 130, నెల్లూరు 44, ప్రకాశం 50, శ్రీకాకుళం 109, విశాఖపట్నం 52, విజయనగరం 66, వెస్ట్ గోదావరి 105. మొత్తం మీద 1124 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులని భర్తీ చేయనున్నారు రానున్నటువంటి డిఎస్సిలో. ఓవరాల్గా మనం చూసినట్లయితే స్పెషల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కూడా దీంతో కల్పించినట్లయితే మనకి ఓవరాల్గా 2226 పోస్టులు అదనంగా డిఎస్సికి యాడ్ అవుతూ ఉన్నాయి. మరి ఈ పోస్టులన్నీ కలిపి మనకి వీలైనంత త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం. అభ్యర్థులు అంతా కూడా ఇప్పటికే చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. చాలా సంవత్సరాలుగా 2018 తర్వాత ఇప్పటివరకు నోటిఫికేషన్ రాకపోవడంతో, అలాగే రేపు మాపు నోటిఫికేషన్ రాబోతుందనేటువంటి వార్తలు విని 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 విసిగి వేసారిపోయి ఉన్నారు అభ్యర్థులంతా కూడా. మీ అందరి పరిస్థితి మాకు అర్థమవుతూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ మంచి జరగాలని కోరుకుందాం. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం. మరి నిరుత్సాహాన్ని పక్కన పెట్టి మరి అనుకున్నట్టుగా నిజంగానే ప్రభుత్వం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించే పరిస్థితే కనుక వచ్చినట్లయితే మనం వెనకబడకూడదు. కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ని మరింత స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి. రానున్నటువంటి డిఎస్సిలో మీరంతా కూడా మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక నోటిఫికేషన్ని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.